ఇటీవల ప్రధానమంత్రి గారు మరి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచనతో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే దేశానికి సేవలు అందించారో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా వారు ప్రఖ్యాతిగాంచినారో వారు అందరినీ కూడా గుర్తించి ఈ ప్రభుత్వం భారత రత్న అవార్డులు ఇస్తే ఒక సోషలిస్ట్ నాయకుడు వారిని గుర్తించి కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్న ఇస్తే జీర్ణించుకోలేకపోతాం. ఆ తర్వాత మరి ఏ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపినటువంటి ఎల్కే అద్వానీ గారికి భారత రత్న ఇవ్వడం, అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఆరితేరినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి, చరణ్ సింగ్ గారికి, అదే రకంగా తెలుగు ప్రజలు గర్వపడే రీతిలో మరి ఏ రకంగా పివి నరసింహారావు గారు వారికి వాళ్ళ కాంగ్రెస్ వారు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రధానమంత్రి అయినా వారిని గౌరవించి భారత రత్న ఇస్తే కాంగ్రెస్ ఏ రకంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిందో, అంబేద్కర్ గారిని ఏ రకంగా ఆ రోజు ఎన్నికల్లో ఓడించిందో రాజకీయంగా, పివి నరసింహారావు గారి అంతిమ సంస్కారాన్ని కూడా ఢిల్లీలో చేయకుండా ఏ రకంగా వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఆ శవాన్ని తీసుకెళ్తే గేట్లు మూసిన చరిత్ర ఈ నెహ్రూ కుటుంబం యొక్క చరిత్ర. చివరికి వారి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరి ఒక ఓబీసీ వారిని ఎంత అవమానకరంగా వారు ఆ పార్టీ పదవి నుంచి తొలగించారో ఇది కాంగ్రెస్ చరిత్ర. ఈ రోజు మోదీ ప్రభుత్వ విధానాల మీద వారు చర్చలు పెట్టకుండా కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేకంగా వేయించిన తీరు మీద చర్చలు పెట్టకుండా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకులు పరిపాటిగా మారింది. సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ అంటుంది. మణిశంకర్ అయ్యర్ ఈ ఛాయ్ బేచనే వాలా దేశ్ కు కైసా చలాయేగా ఇతనా ఆసానీ నయ్యే ఈ దేశ్ చలానా అని వారు వ్యంగ్యంగా వారు మాట. రాహుల్ గాంధీ గారు మొన్నటికి మొన్న మోడీ యొక్క సామాజిక వరంతా కూడా దొంగలంటే కోర్టు ముట్టికాయలు వేసి శిక్ష విధించిన ఇప్పటికీ కనీసం జ్ఞానోదయం లేదు. మళ్ళీ మోదీ గారి కులం మీద వాస్తవంగా గుజరాత్ లో 1994లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మెహతా ప్రభుత్వము 94లోనే ఈ తేలి సమాజ్ ఆ జాబితాలో ఆ పొందుపరిస్తే 2000 ముందే కేంద్ర జాబితాలో కూడా ఓబీసీలో ఈ తేలి సమాజ్ పొందుపరిస్తే ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని ఓబీసీలో చేర్చాడని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసి అసత్యమైన ఆరోపణలు చేసి ఏ రకంగా మొత్తం ఓబీసీలని వాళ్ళు అవమానపరుస్తున్నారో మొత్తం ఇవాళ దేశం గమనిస్తున్నారు. మోదీ గారి ముఖ్యమంత్రి అయింది గుజరాత్ 2001 సంవత్సరం. కనీసం అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చింది చదవడము వ్యాఖ్యానించడం వీరికి పరిపాటిగా మారింది. దేశ ప్రజలకు ఈ కాంగ్రెస్ నాయకుల చరిత్ర ఏ రకంగా ఎస్సీలను ఎస్టీలను లేదా ఓబీసీలను చివరికి వారి పార్టీల యొక్క నాయకులను కూడా అవమానపరిచిన చరిత్రను బట్టబయలు చేయడంతో మరి ఈ రకంగా దిగజాడు రాజకీయాలకు ఈ పూనుకోవడం. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు లౌకికవాదం అంటే హిందువులను మీరు అవమానపరచడమే, హిందువుల యొక్క దేవతలను అవమానపరచడమే ఇది లౌకికవాదంగా మీరు భావిస్తా ఉన్నారు.